ప్రజలు రాష్ట్ర ప్రజలు గాని, తెలుగు రాష్ట్రాల ప్రజలు గాని ఎవరైనా సరే ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి మొత్తానికి మీరు వివిధ లోన్ల ప్రైవేటు ఫైనాన్స్‌లను ఇతర వాటిని నమ్మి ఇతర స్కీమ్‌లను ఒకటికి 2 వస్తదని 5కు 10 ఇస్తామని చెప్పి అందులో పెట్టుబడి పెడితే మీరు లక్షాధికారులు అవుతారు, వేలాధికారులు అవుతారని చెప్పి కొందరు నమ్మిస్తుంటారు. అలాంటి వాటి ఉచ్చులో మీరు పడకూడదు. అదేవిధంగా సైబర్ మోసాల వారి బరిలో మీరు పడొద్దని కోరుకుంటున్నాం. ఈ 2 అంశాలు ఈనాడు పత్రికలో వచ్చిన ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎడిషన్‌లో ఈనాడు పేపర్‌లో వచ్చిన 2 కథనాలు మీకు చూపిస్తా. వాటినన్నా చూసి ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి. ఆశ పెట్టి కొల్లగొట్టి అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువ అవుతుంది. ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వరుస సంఘటనలు జరుగుతుండడంతో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, మోసగాల బారిన పడవద్దని అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంతమంది బాధితులుగా మిగులుతున్నారు. జరిగిన ఇవి నాగర్ కర్నూల్లో ప్రైవేటుగా చీటీల వ్యాపారం చేసి వారు కొంతమంది చేతులెత్తేసి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. లక్షకు 25,000 ఇస్తామని చెప్పి మోసపూరితంగా 7 కోట్లు వసూలు చేసి నలుగురిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వసూలు చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారట. లక్షకు 25,000 ఇస్తామని 7 కోట్లు వసూలు చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారట. నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీటీల పేరుతో 20 కోట్ల వరకు వసూలు చేసి చేతులెత్తేశారు. అయినా ఆయన బారిన పడే చాలా మంది నలిగిపోతున్నారు. ఇచ్చిన డబ్బులను తిరిగి తెప్పించుకునేందుకు సతమతం అవుతున్నారు. రోజు ఆ ఉపాధ్యాయుడి ఇంటి వద్ద పంచాయతీలు కొనసాగుతున్నాయి. బాధితుడు ఒకరు రోగాల పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం సాయం చేయాలని వాట్సాప్లలో సహచారంను అభ్యర్థిస్తున్నారు. నాగర్ కర్నూల్‌లోనే కొన్ని నెలల కిందట సాయిరామ్ అనే ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేయడంతో వందల మంది రోడ్డున పడ్డారు. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారితో 150 కోట్ల వరకు వసూలు చేశారు. డబ్బులు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ సంస్థపై 4 కేసులు నమోదయ్యాయి. తన్విత పేరుతో ఆయుర్వేద రంగంలో 1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు 10,000 కమిషన్ వస్తుందని ఆశ చూపడంతో చాలామంది పెద్ద సంఖ్యలో డబ్బులు చెల్లించారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట తదితర ప్రాంతాల వారు డబ్బులు చెల్లించగా దాదాపు 10 కోట్లకు ఎసరు పెట్టారు. డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేశారు. అచ్చంపేట, హైదరాబాద్లో ఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ రూపాయి కూడా రికవరీ కాలేదు. వనపర్తి జిల్లాలో కానిస్టేబుల్ పెద్ద సంఖ్యలో మోసానికి తెరలేపారు. ఒకే ఇంటికి బ్యాంకు నుంచి 2 రుణాలు ఇప్పించారు. ఆయనపై ఇటీవల కేసు నమోదవ్వడంతో విచారణ జరుపుతున్నారు. పోలీసే మోసగించడంతో ఎలా రికవరీ చేయాలని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తెలకపల్లి మండలంలోని నడిగడ్డకు చెందిన ఓ వ్యక్తి పొరుగు సేవల ఉద్యోగితో కలిసి 7 కోట్లు వసూలు చేశారు. ఇచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్లో పెట్టి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మించారు. ఆ ఇద్దరిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇదొకటి ఉంది చూడండి. మరొకటి చూపిస్తా. న్యూడ్ వీడియో కాల్తో నమ్మించి 3.80 కోట్ల టోకరా. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కలకుర్తి పట్టణంలోని బలరాం నగర్ చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమల మేరీ, స్నేహితురాలు మొల్లం మల్లిక ఆలియాస్ లిల్లీ వారిని కర్నూలు 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సిఐ నాగరాజరావు శుక్రవారం వెల్లడించారు. సంపాదించే ఉద్దేశంతో డిగ్రీ చదివిన వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో డిగ్రీ చదివిన నిందితులు 3 కలిసి కుట్ర పన్ని సంయుక్త రెడ్డి పేరుతో ట్విట్టర్లో ఖాతా తెరిచారు. కర్నూలుకి చెందిన ఓ వ్యక్తి నమ్మి వారిని పరిచయం చేసుకోగా న్యూడ్ వీడియోలు పంపి నమ్మించారు. తర్వాత వారు ఓ మహిళతో అసభ్యకర రీతిలో వాట్సాప్ వీడియో కాల్ చేయించి మాట్లాడించి నమ్మించి రెచ్చగొట్టేలా చేశారు. దీంతో పాటు తక్కువ ధరకు పొలాలు, స్థలాలు విక్రయిస్తామని మరికొన్ని కట్టుకథలు చెప్పారు. ఈ క్రమంలో అతను పలు దఫాలుగా దాదాపు 2 ఏళ్ల కాలంలో సుమారు 3.80 కోట్లను వారికి పంపాడు. ఈ నగదు
నిందితులు 41.20 లక్షలతో 2 కార్లు, ఒక బైకు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన 3.38 కోట్లను జల్సాలు, ఇతర అవసరాలకు ఖర్చు చేశారు. చివరికి వారు మోసగించారని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు. ఇట్లా ఉంటుంది. అధిక వడ్డీలు, వాట్సాప్ కాల్, వీడియో కాల్స్, న్యూడ్ కాల్లో ఆశకు పడి అత్యాశకు పోతారు, ఇలా మోసపోతుంటారు. సుమారుగా ఒకరు 3 కోట్లు, ఇంకా పైన నాగర్ జిల్లాలో అధిక వడ్డీలకు, చిట్టీల వ్యాపారాలతో, ఇతర అంశాలతో డబ్బులు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. వారికి పోలీసు అధికారులు కూడా, వారికే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి వారి బారిన పడకుండా మోసపోవద్దని చెబుతున్నారు. అయితే వీళ్ళు ఈ విధంగా ఉంటే సైబర్ మోసగాళ్ళు కూడా ఏ విధంగా తయారంటే చివరికి జిల్లా పోలీసు అధికారులనే టార్గెట్ చేసినారు. ఇవి ప్రస్తుతం నాగర్ జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారిని కూడా సైబర్ మోసగాళ్ళు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆయన పేరు మీద ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి ఇతరులకు హౌ ఆర్ యూ, మీ ఫోన్ నెంబర్ పంపండి, మీ డబ్బులు పంపండి అని చెప్పి ఆయన ద్వారా పోయినట్టు చేస్తున్నారు. ఒకసారి ఉదాహరణకు నాకే ఒకటి వచ్చింది, నేను కూడా ఇందాక వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒకసారి ఏ విధంగా ఉంటుందో అది చూపిస్తాను మీకు. ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. హాయ్, ఇది చూడండి ఒకసారి, ఈ విధంగా చేస్తున్నారు. ఇంకోటి వెంటనే ఇలా చేస్తుంటే మేము కూడా బ్లాక్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా పోలీస్ అధికారులనే సైబర్ నేరగాలు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలను కూడా ఏ విధంగా ఇబ్బంది చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలు కూడా అత్యాశకు పోవద్దు, ఏది ఉద్దరకు వస్తుందని చెప్పి, ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి మోసపోవద్దని చెప్పి పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మీరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.